హలో గాయస్, అందరికీ నమస్తే. సో డ్యూటీ టైమింగ్ అయితే మళ్ళీ చేంజ్ అయిపోయింది. లాస్ట్ వీక్ నైట్ డ్యూటీ చేసిన, మళ్ళీ ఈ వీక్ నుంచి మధ్యాహ్నం డ్యూటీ చేస్తున్నా. ఈ టైమింగ్ మొత్తం అనేది మా కంపెనీ డిసైడ్ చేస్తుంది. సో మనకు చేంజ్ చేసుకునే అవకాశం లేకుండా చేసేస్తుంది మొత్తం. సో ఈ రమదాన్ దాకానే ఇది. వన్స్ రమదాన్ క్లియర్ అయిందంటే మళ్ళీ మన ఇష్టం ఉన్న టైమింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక ఆర్డర్ కంప్లీట్ చేసేసిన, ఇప్పుడైతే మార్ట్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యాహ్నం టైం ఆర్డర్లు ఉంటలేవు, అందరు ఫాస్టింగ్ కదా. మాక్సిమం ఇప్పుడైతే తలబత్ మార్ట్ దగ్గరనే ఆర్డర్లు పడతాయి. సో నమాజ్ టైం అయింది, అందరు నమాజ్కి వెళ్తున్నారు. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ, ఎండలు మంచిగానే కొడుతున్నాయి. ఏదో ఆర్డర్ పట్టేది. సో ఎంతోమందికి ఇక్కడనే డెలివరీ చేసిన, సో మళ్ళీ ఇక్కడనే పికప్ ఇచ్చిండు. మరి అదేదో అప్పుడే ఇస్తే అయిపో కదా, ఉన్నప్పుడే 2 కిలోమీటర్స్ దూరం వెళ్ళినాక అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి పికప్ ఇచ్చిండు. అట్లా ఉంటుంది తలబత్ తోటి. సో మనమైతే రెస్టారెంట్ లొకేషన్కి రీచ్ అయిపోయాను. సో ఇదే రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో నుంచి మనమైతే పికప్ చేసుకోవాలి. చలో పికప్ చేసేద్దాం. సో గైస్, ఫైనలీ అయితే 20 మినిట్స్ తర్వాత అయితే ఆర్డర్ ఇచ్చిండు. సో ఇది తీసుకొని మనం ఇప్పుడు సేఫ్ జోన్కి వెళ్ళాలి. క్లోజా? సో ఇదైతే క్లోజ్ ఉంది, అనవసరంగా వచ్చిన ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా తిరిగిపోవాలి. వెల్కమ్ టు సేఫ్ జోన్. సో ఇది వచ్చేసి షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వస్తుంది. ఇదంతా దాదాపు ఇది ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇదంతా లోపల. సో దీంట్లో చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. కొత్తలో ఇందులో ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా, ఎందుకంటే ప్లేసులు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. అంటే గూగుల్ మ్యాప్ కూడా కొన్ని ప్లేసెస్ చూపించదు. సో అలాంటి టైంలో చాలా ఇబ్బంది అయ్యింది. మొత్తం కంపెనీలు ఇక్కడ. కస్టమర్కి అయితే ఆర్డర్ డెలివరీ చేసేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నుంచి అయితే బయటకు వెళ్ళాలి. ఇందులో నుంచి బయటకు వెళ్ళడానికే మినిమం 5 కిలోమీటర్స్ వెళ్తే కానీ బయటకు వెళ్ళలేం దీంట్లో నుంచి. అంత పెద్దది ఇది. ఏ మాట మాట ప్లేసెస్ మాత్రం సూపర్ ఉంటాయి ఈ సేఫ్ జోన్లో. ప్రజెంట్ అయితే నేను రెమాన్యూలో ఉన్నా. ఈరోజు మొత్తం లాంగ్ ఆర్డర్సే పడుతున్నాయి. ఏమైందో ఏమో ఈరోజు అయితే మొత్తం 21, 23, 27 ఇవే మొత్తం పడుతున్నాయి. తిరిగి యాస్టక్ వస్తుంది. మరి ఘోరం అంటే ఘోరం. మస్తు లాంగ్ ఆర్డర్లు ఇస్తుండు. మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీ స్టార్ట్ చేసిన. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. 5 గంటలన్నరలో ఓన్లీ 7 ఆర్డర్లు కంప్లీట్ చేసిన. మొత్తం లాంగ్ ఆర్డర్సే. మెక్డొనాల్డ్ నుంచి ఆర్డర్ ఏమైనా పడితే పికప్ చేద్దాం అనుకున్నట్టే మెక్డొనాల్డ్ నుంచి అయితే ఆర్డర్ పడ్డది. ఇది తీసుకొని మళ్ళా రెమాన్యూలో వెళ్ళాలి. ఎక్కడికైతే వెళ్ళొద్దు అనుకుంటున్నాం అక్కడికే పంపుతుండు ఈరోజు. చాలా అంటే చాలా ఘోరంగా తిప్పుతుండు. సో కస్టమర్ లొకేషన్ అయితే ఇది కాదు. సో కస్టమర్ లొకేషన్ వచ్చేసి అది. సో కంప్లీట్ అయితే చేసేసిన ఆర్డర్. బిల్ వచ్చేసి 74 dirhams. సో మన ఇండియా కరెన్సీలో దాదాపు 1800 రూపాయలు. సో గైస్, లాస్ట్ ఆర్డర్ అయితే ఇక్కడ డెలివరీ చేసేసిన. సో నా డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 9:30. ఈ రోజు అయితే మామూలుగా తిప్పలేదు, దూల తీరిపోయింది అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు 14 ఆర్డర్లే కొట్టిన, అంత ఎక్కువ ఆర్డర్లు ఏమి కూడా కొట్టలేదు. ఈ 14 ఆర్డర్లకు నాకు 20 డిస్టెన్స్ వచ్చింది. ఘోరం అంటే ఘోరం అసలు. Check the mic and make sure it sound right, boys.
గైస్ ఫైనల్ అయితే రూమ్ దగ్గరికి వచ్చేసినాం. సో వీడియోకి ఇంతే, నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.